అనకాపల్లి భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నమ్మి అప్పలరాజు, విశాఖ జిల్లా పార్టీ నాయకులు అల్లు రమణ, విశాఖ జిల్లా పార్టీ మహిళా నాయకురాలు అనుపమ యాదవ్ తదితరులు అనకాపల్లి పట్టణ జీవీఎంసీ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు నమ్మి అప్పలరాజు మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు నిత్యం ఎంతో కష్టపడతారని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండడం లేదని, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, వెంటనే పారిశుధ్య కార్మికులతో చర్చలు ప్రారంభించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు నిరవధిక ధర్నా చేస్తున్నారు. వీళ్ళ యొక్క పనికి వేతనం ఇవ్వటం లేదనేది వీళ్ళ ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్యను పరిష్కరించడాన్ని వీళ్ళ సమస్య పరిష్కారం కొరకు మేము భారత చైతన్య యువజన పార్టీ తరఫున వీళ్ళకి మద్దతు తెలపాలని మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. నా పేరు అల్లు రమణ యాదవ్, జిల్లా సమన్వయ సారథి. మా రాష్ట్ర సమన్వయ సారథి నమ్మి అప్పలరాజు గారి యాదవ్ నాయకత్వంలో, అలాగే మా అనుపమ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ని పరిష్కారం కొరకు మా వంతు సహకారం చేస్తూ మా వంతు మేము పోరాటం చేస్తామని మద్దతుగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో మిత్రులకి ఈరోజు అనకాపల్లిలో మున్సిపల్ వర్కర్స్ ఈరోజు 12 రోజులు పెట్టి ధర్నా చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ సమన్వయకర్తగా ఈరోజు అనకాపల్లిలో నిరాహార దీక్ష చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. పనికి తగిన జీతం కంపల్సరిగా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మా బీసీవై పార్టీ నుంచి ఫుల్గా వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఏ టైంకి రమ్మన్నా సరే, ఏం చేయాలన్నా సరే మేము పార్టీ నుంచి మాత్రం ఫుల్గా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ పండగ ముందు ఈరోజు ధర్నా చేయడం ఎక్కడికక్కడ ఈ పంపు అయిపోతుంది. చాలా అందరికీ కరోనా పేషెంట్లు కూడా మీరు చూస్తూ ఉంటారు టీవీలోని. అతి దారుణంగా పేషెంట్లు పెరుగుతున్నారు. వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పనికి తగినట్టు వాళ్ళకి జీతాలు పెళ్లి చేసి ఇమీడియట్గా వాళ్ళ వర్కర్లకి ఆ పనిలో జాయిన్ అయినట్టు చూడాలని కోరుకుంటూ నేను నమ్మి అప్పలరాజు అనకాపల్లి. నమస్కారం అండి. నేను అనుపమ యాదవ్, బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయకర్తని. ఈరోజు నమ్మప్పలరాజు అండర్లో నమ్మప్పలరాజు ఆధ్వర్యంలోని మేము అనకాపల్లి వచ్చింది ఈ కార్మికులందరికీ మేము మా మద్దతు తెలుపుదామని వచ్చాం. చాలా రోజుల నుంచి అసలు వేతలు పెంచుకోలేదు. ఇంకా చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్స్ 104 వ్యాన్లో వర్కర్స్ ఉంది పాపం. వాళ్ళకి స్టార్టింగ్లో ఉద్యోగాలు ఇస్తానని వాళ్ళకి తీసుకుని జరిగింది. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటికి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. 18,000 శాలరీ వచ్చింది. వాళ్ళు ఇస్తున్న గడ్డానికి చాలా కష్టం. ఈరోజుకి చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ వెళ్ళి పెద్ద ఆఫీసర్కి అయినా వాళ్ళకి కేర్ తీసుకుంటుంటే ఈరోజు వాళ్ళు పాపం రోడ్డు మీద పడుతున్నారు. అలాగే వీళ్ళందరినీ కూడా న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ని కోరుకుంటూ బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.